మధ్యలో ఏమన్నా మీకు డౌట్ వస్తే కాల్ చేయండి. ఎస్, రెస్పాండ్ అవుతాను. ఓకే ఓకేనా? ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ కంటిన్యూ మేడం. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ రెడ్డి సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరు చాలా యాక్టివ్గా ఉండి మీరు ఈ జూమ్కి అటెండ్ అయినందుకు. ఫస్ట్ నేనైతే నాకు ఈ అవకాశం ఇచ్చిన నా పైన అప్లైనర్స్ ఆనంద్ సార్ గారికి, రవి సార్ గారికి, అండ్ మెయిన్లీ శంకర్ సార్ అండ్ వెంగళరెడ్డి సార్ గారికి ఎక్స్పెషల్లీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకు అనంటే నాకంటే కూడా సార్ వాళ్ళకి చాలా నమ్మకం అనమాట. ఏదైనా సరే నా మీద నమ్మకం పెట్టి మీరు చేయగలరు మేడం, ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు, మాకు ఆ నమ్మకం ఉంది అని వాళ్ళు నాకు గట్టి ధైర్యాన్ని నాలో నింపారు. మీలాంటి వాళ్ళు ఉంటే చాలు సార్, ఖచ్చితంగా మేము అనుకున్నది సాధిస్తాము అనే నమ్మకం మాలో బలంగా రోజు రోజుకి పెరగడానికి అండ్ అన్నసార్ అసోసియేషన్ కి నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఎందుకు అనంటే నేను చేరి ఇప్పటికీ కరెక్ట్ గా 1 మంతే, జస్ట్ 1 మంతే. నేను 5% మాత్రమే ఉన్నాను. అయినా సరే నాకు బ్యూటీ మీద ఉండే ఇంట్రెస్ట్ ని శంకర్ సారు, వెంగళరెడ్డి సారు నన్ను చూసి ఇంత ఫాస్ట్ గా టెక్స్ట్ మనీ చెప్పే అవకాశం నాకు కల్పిస్తారని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వెస్టర్స్ లో అనే బెస్ట్ ప్లాట్ఫామ్ లోకి ఎలా వచ్చాను అంటే, రాకముందు నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది స్వీట్ అండ్ షార్ట్ లో ఒక 5 minutes లో మీకు చెప్తాను అంతే. సో నేను 2015లో ఇంటర్మీడియట్ విజేత జూనియర్ కాలేజ్ లో సిఈసి లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. నేను చాలా అంటే చాలా ముండిదాన్ని అనమాట. హెల్త్ బాగాలేదు, కాలేజ్ కూడా అసలు వెళ్ళలేదు సరిగా, అయినా సరే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని చూపించాను అందరి ముందు. ద గ్రేట్ అనిపించుకొని అలా నిలబడ్డాను అనమాట. అంటే నేను ఏదైనా సరే ఎంజాయ్ చేస్తానే ముందుకు వచ్చేదాన్ని అనమాట. ఆ పని ఎంత కష్టమైనా సరే ఇష్టంగా ఆడతా పాడతా నా పక్కన ఉండే వాళ్ళని కూడా కొంచెం ఎంజాయ్ చేపిస్తా అలాగే చూసుకుంటూ సాధిస్తాను. అండ్ 2019లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. నాకు మ్యారేజ్ కూడా చేసేసారు. ఇంకా ఎడ్యుకేషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట. ఇంకా 2020 నాకు మా పెద్ద బాబు పుట్టాడు. మ్యారేజ్ అయిన ఒక 1 year కి మా పెద్ద బాబు పుట్టాడు. నాకు అప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఇద్దరు అబ్బాయిలు అయితే ఉన్నారు. అండ్ 2023లో మా చిన్న బాబు పుట్టాడు. మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టినాక లైఫ్ అంటే ఏంటో నాకు నిజంగా అప్పుడప్పుడు తెలియడం స్టార్ట్ అయింది. అంటే ఏది అడిగినా తెచ్చిచ్చే మా నాన్న, ప్రేమగా చూసుకునే మా అమ్మ, బాధ్యతగా పెంచుకున్న మా అన్నలు అల్లరిగా చూసుకుంటూ ఉన్నంతసేపు నాకేం అర్థం కాల. వన్స్ బయటికి నాకు మ్యారేజ్ అయ్యి నేను బయటకు వచ్చానా చేసుకొని మా హస్బెండ్, దాని ద్వారా కొంచెం కొంచెం నాకు లైఫ్ అంటే ఏంటి అనేది అప్పుడప్పుడు స్టార్ట్ అవ్వడం మొదలు పెట్టింది అనమాట. మా హస్బెండ్ బైక్ మెకానిక్ చేసేవాడు. సొంతగా ఓన్ గా వెలిగన్నెలో బైక్ మెకానిక్ షాపే పెట్టుకొని కొన్ని కారణాల వల్ల తీసేశాడు. దానికి కారణం కూడా నేనే. సో కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేస్తూనే వచ్చాడు. అప్పుడు అవి చూసి నాకు అనిపించింది అనమాట, ఏంట్రా ఇది, నేను అనుభవించిన జీవితం ఏంటి, ఇక్కడ అనుకున్నది ఏంటి, నా లైఫ్ స్పాయిల్ చేసేసాడు అని చాలా ఏడ్చేదాన్ని. సరే, అయినప్పటికీ మా హస్బెండ్ బాధ నేను అస్సలు తట్టుకోలేకపోయేదాన్ని, చూడలేకపోయేదాన్ని. మా చిన్న బాబు 4th మంత్లో ఉన్నప్పుడే ఇంక ఏదేమైనా సరే నేను బయటకు వర్క్ వెళ్ళి చేసుకోవాలి, ఇలా ఉంటే ఎలా, కష్టం కదా ఇద్దరికి, ఏదైనా సరే పాపం ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి ఇంకప్పటి నుంచి జాబ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. నా స్కిల్స్ నచ్చి ఒక అన్న చెప్పాడు, రే ఇట్లా ఖాళీగా ఉంది ఐసిఐసిలో టెలికాలింగ్ది, ఆల్రెడీ మనుషులు అయితే ఉన్నారు, కాకపోతే నువ్వు కొంచెం వెళ్ళి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా సార్ తీసుకుంటారు, ఎందుకంటే స్కిల్స్ బాగున్నాయి కాబట్టి అని చెప్పేసి అక్కడ నాకు సజెస్ట్ చేస్తే ఐసిఐసిఐ అనే ప్రైవేట్ బ్యాంకులో నేను వెళ్ళాను టెలింగ్ కాలింగ్ జాబ్కి. సారు నా స్కిల్స్ చూసి ఒక 2 daysకి నాకు కాల్ చేసి, ఓకే ఆ అమ్మాయికి ఛాన్స్ ఇద్దాము, బాగా మాట్లాడుతుంది, అంటే వే ఆఫ్ టాకింగ్ కానీ చూడడానికి కూడా అమ్మాయి బాగుంటుంది అని చెప్పేసి నాకు స్టార్టింగ్, అంటే నాకు అసలు ఎక్స్పీరియన్స్ కూడా లేదు, 8,000కి నన్ను అక్కడ శాలరీకి మాట్లాడుకొని జాయిన్ చేసిండ్రు. ఆ తర్వాత 1 monthకి నేను సార్కి సక్సెస్ ఏంటి, నేను ఏం చేయగలను అని చెప్పేసి మొత్తం చూపిస్తే నేను 12K శాలరీ అడిగాను అనమాట. సార్ని స్టార్టింగ్ అడగగానే ఆయన ఏమనలేదు, వెంటనే 12K శాలరీ నాకు పెంచేశారు. అండ్ ఇన్సెంటివ్ వచ్చేసి ఒక 3K తీసుకునేదాన్ని. అలా 15,000తో నేను కొంచెం అలా అలా ముందుకు వస్తున్న టైంలో నా ఇద్దరు పిల్లలకి హెల్త్ బాగాలేక ఇంకా కొన్ని రీజన్స్ వల్ల ఒక 8 months చేసి నేను జాబ్ అనేది డ్రాప్ అయ్యాను. మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నా కళ్ళ ముందుకు అలాగే కనిపించాయి. ఎవరి నుండి ఒక్క రూపాయి తీసుకుని అలవాటు నాకు అసలు లేదు. అంటే ఉంటే తినడమా, లేదు అంటే కష్టపడి ఆ మనీ వచ్చేదాకా వెయిట్ చేసి మనకు నచ్చింది మనం తెచ్చుకోవడమా అనుకొని బ్రతికే టైప్ నేను. అండ్ ఆ తర్వాత ఒక 2 monthsకి మా పిల్లలు రికవర్ అయ్యారు. అండ్ తర్వాత బొటిక్లో ఒక మంచి ఛాన్స్ వచ్చేసింది అనమాట. బొటిక్ అంతా మేనేజ్ చేసుకొని అంటే మగ్గం వర్క్ వేస్తారు కదా అక్కడ,
మొత్తం మేనేజ్ చేసుకొని ఆ షాప్ను కూడా షాప్ పెట్టి కూడా 1 మంత్ ఆ బొటిక్. అయినా సరే నేను కష్టపడి ఒక రేంజ్లో దానికి ఒక నేమ్ తీసుకొచ్చాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా గుర్తింపు అనేది తెచ్చే వస్తానని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. అలా జరుగుతుండగా ఆమె నాకు అంటే పైన శాలరీ ఇన్కమ్ బాగానే వస్తుంది కానీ నాకైతే ఆమె ఇచ్చేది చాలా తక్కువ. కూతురులాగే చూసుకునింది. నాకు 8Kనే ఇచ్చేది. టైమింగ్స్ ఒక 5 అవర్సే 4 అవర్సే. బట్ నేను చేసిన కష్టం అయితే ఎక్కువే ఉంటుంది. అయినా నాకు 8Kనే ఇస్తా. అలా ఉండడం వల్ల నాకు శాలరీ నిజంగా సరిపోలేదు. ఇంకా నేను సరే ఇక్కడ ఇలా అవ్వదులే అని చెప్పేసి నేను మేడంకి ఏమనుకోకండి మేడం నాకు ఇలా శాలరీ సరిపోవట్లేదు అని చెప్పేసి, అంటే ఆమె ఇన్కమ్ బాగా తీసుకుంటుంది కదా, పైన అంతా బాగానే వస్తుంది కానీ ఆ వేలో ఆమె ఆలోచించుకొని సరే అని చెప్పేసి ఆమె సైలెంట్గా ఉన్నారు. రిక్వెస్ట్ చేశారు, ఇంకా నాకు వెళ్ళాలనిపించలేదు. తర్వాత ఇంక అప్పుడు ఇంకా ఇంట్లోనే ఉండడం స్టార్ట్ అయినా. ఇంట్లో ఉండగా అప్పుడు నాకు అంగన్వాడీ మేడం కాల్ చేసి, సుజాత మేడం ఎన్జిఓ కాలనీలో ఉంటారు, ఆమె కాల్ చేసి నువ్వు మల్టీ టాలెంటెడ్ ఉన్న పర్సన్ సోని, నీ చేతిలో పని పెట్టుకుని ఎందుకు అక్కడ ఇక్కడ చాలీచాలని జీతంతో ఎన్ని రోజులు పని చేస్తావు, నువ్వు టైలరింగ్ షాప్ పెట్టుకో, నీకు ఆ అమౌంట్ ఎంతైనా సరే నేను ఇస్తాను, నాకు బాగా సపోర్ట్ చేస్తా. ఒక దేవతలాగా నన్ను ఆదుకున్నారు. షాప్ పెట్టి 15 డేస్లో నేనైతే సక్సెస్ అయితే చూశాను. ఒక్కరోజు కూడా అయితే నేను ఖాళీ లేకుండా లేను. వర్క్ వస్తూనే ఉండేదన్నమాట. అంటే ఇంకా అలా మిషన్ అలా పెట్టుకొని కొంతమందికి నేర్పిస్తూ నా కింద శాలరీకి అలా జీవితాన్ని కొనసాగిస్తున్న నాకు ఈ వెస్టేజ్ అనే బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది అక్కిపల్లి విజయ మేడం ద్వారా వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. నార్మల్గా వచ్చి కొంచెం మంచిగా మాట్లాడి నీ డ్రీమ్ ఏంటి అది ఇదని అడుగుతా ఏంటో తెలుసుకొని నాకు ఒక బిజినెస్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారనమాట. నీకు నేను ఒకటి చెప్తాను, ఇందులో ఆరోగ్యము ఆదాయం వచ్చి ఒక మంచి టాపిక్ గురించి చెప్తాను విను అని చెప్పి, నువ్వు ఇందులో కానీ అనుకున్నది సాధిస్తే నీకంటూ నీకు ఓన్గా ఒక ఇల్లు కొనుక్కోవచ్చు అండ్ నీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందిరా, ఒక్కసారి ఆలోచించుకొని. పాపం చాలా ఐడి వేయించడానికి చాలా ట్రై చేశారు, అయినా సరే నేను కొంచెం అప్పుడు అలా అలా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. సరే చిన్న కష్టపడి శంకర్ సార్ గారిని నా దగ్గరికి తీసుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయించి ఐడి వేయించారు. నాకు తెలియదు తర్వాత ఆ తతంగం అంతా మళ్ళీ బలవంతంగా సురేష్ సార్ మీటింగ్కి లాస్ట్ మంత్ మే 10th జరిగింది. అప్పుడు తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. సరే ఆయన చెప్పేది ఆయన చెప్పాడు, నాకు కొన్ని మైండ్కి ఎక్కి ఎక్కలేదు. సరే సార్ వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పేసి అట్లా కొంచెం అలా వాళ్ళ దగ్గర అలా మూవ్ అయ్యాయి అనమాట. అప్పటికి సరేలే పోయేదేముంది అని చెప్పేసి తర్వాత రవి సార్ దగ్గరికి ఎల్లమ్మ మేడము అండ్ వెంగళరెడ్డి సార్ తీసుకువెళ్ళి పరిచయం చేస్తుంటే ఆయన చెప్తా ఉన్నారు ఇలా అలా అది అని చెప్పేసి చెప్తా ఉంటే ఆయన చెప్పి అయిపోగానే థ్యాంక్ యూ యువర్ ఫర్ మోటివేషన్ సార్ అని నేను చెప్పాను రవి సార్ గారికి. అప్పుడు రవి సార్ అన్నారు, మోటివేషన్ కాదు నీ ఇల్లు నీ చుట్టుపక్కల ఉండే నీ బాధ్యతలే నీకు మోటివేషన్ అని చెప్పారు. ఇంకా సర్లే ఏముంది వెస్టేజ్ అంటే వీళ్ళ వేలో వీళ్ళు చెప్పుకుంటా పోతారు అని చెప్పేసి, నాకు వెస్టేజ్ అంటే ఏంటి వీళ్ళు చెప్పడం కాదు, ఈ వర్క్లు అంటే ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ చేసేవాళ్ళు కాదు, నాకు వెస్టేజ్ అంటే బయట ప్రజలు చెప్పాలని చెప్పేసి, సో అంటే ఇది పబ్లిక్ సంబంధించిందే కాబట్టి నేను ఇంకా హోమ్ విజిట్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అదేంటో అనేది నాకు తెలియాలని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి నేను హోమ్ మీటింగ్స్ స్టార్ట్ చేశాను. చాలా మంది ప్రోడక్ట్ రిజల్ట్స్ అయితే జెన్యున్గా బాగుందని చాలా చెప్పారు. కొంతమంది అయితే వద్దమ్మా తల్లి నీకు దండం అని పెట్టారు. సో నాకు ఆ పాజిటివ్ ఒక్క రెస్పాన్స్ చాలు. సరే మనకు కావాల్సింది ఆరోగ్యమే కదా, వీళ్ళు ఎందుకు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు వర్క్ చేయలేదు కాబట్టి వీళ్ళకి మనీ రాలేదు, సో అంటే కొన్ని టెక్నిక్స్ అర్థం కాలేదేమో, అందుకని సాధించలేకపోయారేమో అని నేను నాకు తెలిసిన బ్యూటీ ప్రోడక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎక్కువ పెట్టాను. ఆ తర్వాత పక్షుల్లో మౌనిక మేడం పోస్టర్ వదలగానే శంకర్ సార్కి పెట్టి, సార్ ఇక్కడికి నన్ను తీసుకెళ్ళండి నాకు బ్యూటీ నాలెడ్జ్ తెలుసుకోవాలని ఉంది అనగానే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి శంకర్ సార్కి అయితే. వద్దులేండి మేడం అని కూడా అనలేదు. కనీసం కొంతమంది అయితే అంటారు కదా ఇది దగ్గరలో లేదు కాబట్టి వద్దులేండి మేడం దగ్గరలో పెట్టినప్పుడు వెళ్దాం లేదా వర్క్ ఉందని ఏదో ఒక వంక పెట్టి పాపం కన్విన్స్ చేస్తారు. బట్ శంకర్ సార్ అయితే చెప్పిన వెంటనే నేను చెప్పిన విత్ ఇన్ సెకండ్స్లోనే గ్రూప్లో పెట్టేసి ఇలా మేము వెళ్తున్నాము, వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే రావాలని చెప్పేసి గ్రూప్లో అనేది పెట్టేశారనమాట. థ్యాంక్ యూ సార్. ఆ రోజును మీరు తీసుకొని వెళ్ళడం ద్వారా నేను కొంత నాలెడ్జ్ని బ్యూటీ ప్రోడక్ట్స్ మీద తెలుసుకొని ఇప్పుడు మీకు ఇలా శిక్షణలో చెప్పడానికి అవకాశం ఇచ్చేలా చేశారు. ఇది నేను వెస్టేజ్లో రావడానికి జరిగిన ప్రాసెస్.
సో ఇప్పుడు నేనైతే టాపిక్లోకి వెళ్తున్నా. అందుకోసం ముందుగా మీరు కొంచెం ఇంట్రెస్ట్గా ఈ టాపిక్ అవాయిడ్ చేయకుండా శ్రద్ధగా వినండి. ఎందుకనంటే ప్రతి టెక్స్ట్ మనీ అనేది ఒక డిక్షనరీ లాంటిది. అంటే నాకు సంబంధించిన వరకు నేను ఎలా అనుకుంటానంటే, ఎందుకనంటే ఇక్కడే ప్రతి ఒక్క దాని అర్థం, భావాలు, ఉపయోగాలు, లోటుపాట్లు అనేవి ఇక్కడ దొరుకుతాయి. మనం వినకుండా సారోళ్ళని ఊరికి పాపం విసిగిచ్చి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టడం కంటే ఇక్కడ వింటే మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుందని నా అభిప్రాయము. సో అందుకని మీరు మీ అమూల్యమైన టైంని ఒక గంట నాకు కేటాయించండి చాలు. విన్నందుకు మీరు కొంచెం నాలెడ్జ్ పొందుతారని నా ఉద్దేశం అంతే. సో మనం ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ ఏంటి అని అంటే స్కిన్ ఫార్ములా 9. మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇందులో మీరు పాజిటివ్నే తీసుకోండి, నెగిటివ్ ఉంటే ప్లీజ్ ఎవరు ఏమనుకోకండి. ఓకే, ఇప్పుడు నేను టాపిక్ స్టార్ట్ చేస్తాను. టాపిక్ ఏంటి అంటే స్కిన్ ఫార్ములా 9. మన బాడీ మొత్తాన్ని కవర్ చేసే ఒక పెద్ద అవయవం ఏంటి అంటే స్కిన్. కరెక్టా కాదా? సో స్కిన్ లేకపోతే మనం లేము. సో అలాంటప్పుడు మన స్కిన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్కిన్ని కాపాడుకుంటున్నాము బాగానే ఉంది. కాకపోతే ఆ స్కిన్ని ఎలా కాపాడుకోవాలి? ఎందుకు అనంటే మన ఎంటైర్ బాడీలో ఫేస్ అనేది ఒక సెంట్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ట్రైనింగ్స్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ మీటింగ్స్ ఆర్ ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఫస్ట్ ఫేస్ చూసి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టేజ్ మీద మీటింగ్లో మాట్లాడాలి అన్నా, జూమ్ మీటింగ్లో కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడాలన్నా ఫస్ట్ కనపడేది మన ఫేసే. సో ఫేస్ అనేది ఒక ఆపోజిట్ పర్సన్ని అట్రాక్ట్ చేయడానికి అండ్ ఇంప్రెస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదే మీరు డల్గా కనిపించారనుకోండి, ఎదుటివారు కూడా మీ ఫేస్ని బట్టి ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేస్తారు. అదే మీరు యాక్టివ్గా నీట్గా కనిపించారంటే ఎదుటి వారిని ఇంప్రెస్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. సో ఆటోమేటిక్గా ఎదుటివారు మనం చెప్పింది కూడా వింటారు. అప్పుడు 100 పీవీస్ పెట్టేవాళ్ళు 200 పీవీలు పెట్టడానికి ఇష్టపడతారు. సో ఇది ఒక నమ్మకంతో కూడిన బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం వాళ్ళని ఇంప్రెస్ చేసాము అంటే ట్రస్ట్ అనేది వాళ్ళకి మన మీద పెరుగుతుంది. స్కిన్ ప్రోడక్ట్స్ అనేవి మీకు పర్సనల్గా ఉపయోగపడమే కాకుండా చాలామందికి స్కిన్ ప్రాబ్లమ్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో ఎప్పుడైనా కూడా బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేసే ముందు ఇందులో తెలుసుకోవాల్సిన ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. నేను స్లైడ్స్ కూడా చూపిస్తాను. కొంచెం ఒక 5-10 మినిట్స్ ఆగండి. స్లైడ్స్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే. సో అవి ఏంటి అని అంటే ఈ 5 పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఈజ్ ఈ ఏజ్ ఎంత అనేది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ స్కిన్ టైప్ ఏంటి, అది ఏ స్కిన్ టైప్. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ మీ స్కిన్ ప్రాబ్లం ఏంటి, ఏం ఏమేమి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్కి మన ఫేస్ స్టేజ్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఈ స్కిన్ ప్రోడక్ట్స్ అయితే చూసారు, అవి ఎప్పుడు ఎలా వాడాలి. సో ఈ 5 పాయింట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ లీడర్స్. ఈ 5 పాయింట్స్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో అప్పుడే మీకు రిజల్ట్ కనపడుతుంది. ఆటోమేటిక్గా కస్టమర్స్ హ్యాపీ కస్టమర్స్ అవుతారు. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఒకసారి ప్రోడక్ట్ అనేది వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, నైబర్స్కి అలా చెప్తారు. మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అప్పుడు మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే మెయిన్గా ఇక్కడ ప్రోడక్ట్స్ని ఎలా వాడాలి, ఎంత మెజర్మెంట్లో వాడాలి అనేది మనం ఓపికగా క్లారిటీగా చెప్తేనే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ స్కిన్ టైప్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. అయితే మనం ఫస్ట్ టైప్స్ అయితే అంటే స్కిన్ టైప్స్ అయితే తెలుసుకోవాలి. అయితే ఇందులో 4 టైప్స్ ఆఫ్ స్కిన్స్ అయితే ఉన్నాయి. అవి ఇప్పుడు మీకు నేను స్లైడ్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అవి ఏంటి అని అంటే శంకర్ సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నా, ఒకసారి వస్తున్నాయి లేదు చూడండి. ఓకే ఓకే మేడం, షేర్ చేయండి. వన్ మినిట్ సార్ షేర్ చేస్తున్నాను. ఓకే ఓకే మేడం, ఫైన్. యా, వస్తుంది వస్తుంది మేడం. వన్ మినిట్ సార్, 1 మినిట్.
సార్ 1 minute ఏమనుకోండి. ఓకే ఫైన్. సార్ షో అవుతున్నాయా? ఎస్ వస్తున్నాయి. ఓకే. ఎస్ ఇప్పుడు ప్లీజ్ కంటిన్యూ. ఓకే సార్. ఓకే, ఇప్పుడు 4 types ఆఫ్ స్కిన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో ఫస్ట్ వన్ డ్రై స్కిన్, సెకండ్ నార్మల్ స్కిన్, థర్డ్ కాంబినేషన్ స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ 4 types ఆఫ్ స్కిన్స్ అయితే ఉంటాయి. అయితే మనం స్కిన్ టైప్ ని ఎలా గుర్తించాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఊరికే చెప్తున్నా, మనం ఎండాకాలంలో ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఎండపడి చెమట రావటం వలన ఫేస్ అంతా జిడ్డుగా ఉంటుంది. అది మనం ఆయిలీ స్కిన్ ఏమో అని అనుకుంటాము. సో అది చాలా రాంగ్ అనమాట. మన స్కిన్ ని ఎలా గుర్తించాలి అని అంటే, ఎర్లీ మార్నింగ్ లేవగానే మన ఫేస్ ఎలా ఉంటుందో అదే మన ఒరిజినల్ స్కిన్ అనమాట. ఇప్పుడు మనం ఎలా గుర్తించాలి అని అంటే చెప్తాను. సో ఒక టిష్యూ పేపర్ ఉంటుంది కదా, అది ఫేస్ మీద ట్యాప్ చేసుకోండి. అలా ట్యాప్ చేసినప్పుడు ఆ పేపర్ మీద చెమట తడి లేకుండా అలాగే ఉంటే అది నార్మల్ స్కిన్. సో మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. నార్మల్ స్కిన్ ఇలా చూడడానికి నార్మల్గా ఎంత అంటే ఫ్రెష్గా కనిపిస్తుంది అనమాట. అంటే ఒక్కోసారి క్లైమేట్ బట్టిని కూడా ఫేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని ఆయిల్ స్కిన్గా అనుకోకూడదు. అప్పుడు మీరు మీ నార్మల్ స్కిన్ మీకు తెలుసు కాబట్టి నార్మల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఆయిల్ స్కిన్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఇట్లా ఆయిల్ స్కిన్ అనేది కొంచెం అలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా గుర్తించాలి అని అంటే, టిష్యూ పేపర్ పెట్టగానే మన స్కిన్ చెమట తడితో మాత్రం ఉంటే అది ఆయిల్ స్కిన్ గా గుర్తించుకోండి. ఎప్పుడు కూడా ఆయిల్ స్కిన్ అనేది ఆయిలీగా ఆయిలీ షైనింగ్ తో ఉంటుంది. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్. కాంబినేషన్ స్కిన్ ఎలా గుర్తించాలంటే, ఒక టిష్యూ పేపర్ని పెట్టినప్పుడు ఆయిలీ స్కిన్ ఓన్లీ ఫోర్ హెడ్ మీద అండ్ నోస్ మీద మాత్రమే తడి తగిలినట్లయితే అలా ఉంటే మీకు అది కాంబినేషన్ స్కిన్ గా గుర్తించాలన్నమాట. ఇప్పుడు డ్రై స్కిన్. డ్రై స్కిన్ అంటే ఏంటి అని అంటే, చర్మం అంతా తగిలిపోయి ఉంటుంది, పొలుచుగా వచ్చేస్తా ఉంటుంది. సో ఆ స్కిన్ ని డ్రై స్కిన్ అంటారు. సో ఇప్పుడు ఈ 4 types ఆఫ్ స్కిన్స్ అయితే ఇలా గుర్తించాలన్నమాట. అయితే ఇప్పుడు స్కిన్ టైప్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. ఆ ప్రాబ్లమ్స్ కి మన వెస్టేజ్ లో ఉండే ప్రోడక్ట్స్ ఏంటి, అవి ఎలా యూజ్ చేయాలి అని కూడా తెలుసుకుందాం. ఓకే, స్కిన్ ప్రాబ్లమ్స్. స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే పిగ్మెంటేషన్ అండ్ ఏజ్ స్పాట్స్, wrinkles అండ్ ఫైన్ లైన్స్, డల్ అండ్ రఫ్ కాంబినేషన్, డ్రై హెడెడ్ స్కిన్, బ్లెమిషెస్ అండ్ యాక్షన్ మార్క్స్. ఫిఫ్త్ వన్ ఎక్స్క్లూజివ్ ఆయిలీ అండ్ షైనీ స్కిన్. సిక్స్త్ వన్ వచ్చేసి అండర్ ఐ డార్క్ సర్కిల్స్, పఫ్ అండ్ క్రోస్ ఫీల్స్. ఓకే, సో ఫస్ట్ ఇవి ఎందుకు వస్తాయి అనేవి దీంట్లో 3 points మెయిన్ కాబట్టి అవి మీకు చెప్తాను. అంటే పిగ్మెంటేషన్స్, wrinkles, డ్రై స్కిన్ ఇవి ఎలా వస్తాయో అనేవి మీకు నేను ఇవి కొంచెం ఫస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. తర్వాత మళ్ళీ ఒకటి చెప్తాను, స్లైడ్స్ చూపిస్తూ. సో ఫస్ట్ వన్ వచ్చేసి పిగ్మెంటేషన్, వంగు మచ్చలు. ఈ పిగ్మెంటేషన్ ఎలా వస్తాయి అని అంటే, ఎక్కడైతే ఎండ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఉండటం వల్ల కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన ఈ పిగ్మెంటేషన్ వస్తుంది. ఈ పిగ్మెంటేషన్ అనేది చెంపల మీద, నోస్ కి దగ్గరలో, ఐస్ దగ్గరలా, అలాగే ఫేస్ మీద చిన్న చిన్న మచ్చలుగా ఫేస్ అంతా ఉంటాయి. అది ఎక్కువగా ఎండకు తిరగడం వల్ల కానీ జెనెటిక్ ప్రాబ్లం వల్ల కానీ వస్తుంది. 100లో 99% మందికి ఈ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వ్రింక్లెస్, ముడతలు. ఈ మొహం మీద ముడతలు అనేవి సర్వసాధారణం. ఇది ఏజ్ పెరిగే కొద్దీ ఈ ముడతలు అనేవి స్టార్ట్ అవుతాయి.
ఇవి ఎందుకు వస్తాయి అని అంటే మన బాడీలో కొలాజిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ తగ్గిపోవటం వలన ఈ ముడతలు అనేవి ఏర్పడతాయి. ఇవి మన కళ్ళ కింద స్మైల్ చేస్తున్నప్పుడు చూడవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మెయిన్లీ పింపుల్స్. సో జనరల్గా 100లో 90% మంది ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా మేజర్ ప్రాబ్లమే. ఇవి కొంతమందికి చెంపల మీద, నుదుటి మీద, గడ్డం దగ్గర, అలాగే ఫేస్ అంతా ఉంటాయి. ఇవి ఎలా వస్తాయి అని అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు ఇట్లా స్లైడ్ చూడండి, మీకు అర్థమవుతుంది ఏంటి అనేది కొంచెం. ఇవి ఎలా వస్తాయి అని అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి అనేవి మన మీద పడతాయి. అవి మనం వాష్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేసి అలాగే ఉంటాం కదా, ఆ దుమ్ము ధూళి చర్మము లోపలికి వెళ్ళి ఫేస్ లాస్ట్ లేయర్ మీద ఫ్యాట్ అనే కొవ్వు ఉంటుంది. సో ఆ దుమ్ముని మనం ఎప్పుడైతే మనం వాష్ చేసుకుండా నెగ్లెక్ట్ చేస్తా ఆ ఉంచితే ఆ కొవ్వు అందులో మిక్స్ అయిపోయి ఒక బ్యాక్టీరియాని క్రియేట్ చేస్తుంది. అది ఏం చేస్తుందనంటే స్ప్రెడ్ చేసుకుంటూ బయటికి వచ్చి ఒక పింపుల్ లాగా క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగో ఇట్లా ఒక బ్యాక్టీరియాస్ అనేవి చర్మం లోపలికి వెళ్ళి ఒక బ్యాక్టీరియా అనేది క్రియేట్ చేస్తా ఉంది. సో చూసుకుంటే మనం పింపుల్ వచ్చే ముందు మంటగా దురదగా ఉండి గిల్లుతాం. అలా అస్సలు చేయకండి. అలా చేసినప్పుడు ఆ ఫోర్స్ ఎక్కువైపోయి ఇంకా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా వస్తాయి అన్నమాట. ఇలా ఇవి కొన్ని ఎలా వస్తాయనంటే వంశపారపర్యంగా, దుమ్ము ధూళి కారణంగా, హార్మోన్స్ ఇన్స్‌బ్యాలెన్స్ వలన చాలా మంది జెంట్స్ స్మోక్ చేస్తా ఉంటారు. వాళ్ళకి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే స్ట్రెస్, ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో వర్క్ హెవీ అయిపోయి సరిగ్గా నిద్ర లేకపోవడం కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. మనం వాడే ఫుడ్‌ని బట్టి కూడా ఉంటుంది గదా! అంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడం వలన అలాగనమాట. మెయిన్‌లీ అవే రీజన్. అలాగే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వలన, అంటే లైట్స్, టీవీలు ఎక్కువగా చూడడం, ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వలన, అండ్ మెయిన్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల, అంటే కెమికల్ కలిపిని మనం అడ్వర్టైజ్మెంట్లో చూసి ఓ ఇవి చాలా బాగున్నాయి అని చెప్పేసి వాడతాము. అవి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇస్తాయి అనమాట కొన్ని రోజుల తర్వాత. అంటే స్కిన్ బర్న్ చేస్తాయి అనమాట, కాల్ చేస్తాయి. సో వీటన్నిటికి మెయిన్ సొల్యూషన్ ఏంటి అనే కదా మీ డౌట్స్. సో మన వెస్టేజ్లో ఈ ప్రాబ్లమ్స్కి ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి ఏంటి అని అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అజ్యూర్ న్యాచురల్ అండ్ స్కిన్ ఫార్ములా 9. అజ్యూర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వచ్చేసి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, ఎక్స్ప్లోటింగ్ ఫేస్ స్క్రబ్, ఫేషియల్ మేనేజ్ క్రీమ్, మసాజ్ క్రీమ్, ఇన్స్టంట్ గ్లో ఫేస్ ప్యాక్. అజ్యూర్ న్యాచురల్కి సంబంధించి బాడీ వాష్, లైటనింగ్ క్రీము, సన్ స్క్రీను, న్యాచురల్ డే క్రీము, ఫేస్ స్క్రబ్, చాకోల్ ఆఫ్ మాస్క్. సో స్కిన్ ఫార్ములా 9, స్కిన్ ప్రాబ్లమ్ 9 అనేది స్కిన్ ప్రాబ్లమ్స్ సంబంధించి మెయిన్ టాపిక్ కాబట్టి నేను తర్వాత దాని గురించి చెప్తాను. ఇప్పుడు అజ్యూర్కి సంబంధించి చెప్తాను. అజ్యూర్ అనేది ఏంటి అని అంటే చాలా హెల్తీ అండ్ నరిష్మెంట్స్కి, అంటే స్కిన్ మెయింటెనెన్స్కి, అంటే ఏజ్ 12 ఇయర్స్, 13 ఇయర్స్, 14 ఇయర్స్ వాళ్ళకి అప్పుడే ఏజ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ అనేవి అజ్యూర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయండి. అప్పుడు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అజ్యూర్ న్యాచురల్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఫార్ములాతో తయారు చేసిన ఒక పర్సనల్ రేంజ్ అనమాట. స్కిన్ మెయింటైన్ చేయడానికి, అంటే 15 ఇయర్స్ పైన వారు ఎక్కువ ఈ అజ్యూర్ న్యాచురల్ సంబంధించినవి వాడవచ్చు. అంటే ఇందులో నో ఏజ్ లిమిట్ అనమాట. మెయిన్ టాపిక్ స్కిన్ ఫార్ములా 9. ఈ స్కిన్ ఫార్ములా 9 స్కిన్ ఫార్ములా అంటే ఒక ట్రీట్మెంట్ బేస్డ్ ఒక అడ్వాన్స్డ్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, మనం ఎప్పుడైతే ఇందాక ఒక 9 ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నామో అందులో ద బెస్ట్ సొల్యూషన్ వచ్చి స్కిన్ ఫార్ములా 9. అంటే మీరు గమనించినట్లయితే ఇక్కడ 9 ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను. స్కిన్ ప్రాబ్లమ్ 9 అంటే మనలో ఉండే ఈ 9 ప్రాబ్లమ్స్కి ఒకే ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే వచ్చింది, అదే స్కిన్ ఫార్ములా 9. 9 ప్రాబ్లమ్స్కి 9 ఫార్ములా 9 సొల్యూషన్ అనమాట. ఇప్పుడు మీరు ఈ నేమ్ ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇంకా స్టెప్ బై స్టెప్ ఈ 9 ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి పిగ్మెంటేషన్. మీరు ఇక్కడ ఇమేజ్లో చూడండి, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా ఉన్నాయి. పిగ్మెంటేషన్, మంగు మచ్చలు. సో ఆల్రెడీ మీకు నేను ఈ మంగు మచ్చలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అనేవి చెప్పాను. ఎక్కువ టెంపరేచర్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోలేకపోవడం అయినా, మీ ఫ్యామిలీలో ఎవరికైనా మంగు మచ్చలు ఉన్నా పిగ్మెంటేషన్ అనేది వస్తుంది.
అయితే SF9లో దీనికి ద బెస్ట్ సొల్యూషన్ ఏమి అని అంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఓకే, ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 3125 ఉంటుంది. దీని అంటే నేను పాత కాస్ట్ రేట్ అనేది చెప్తున్నానండి, జిఎస్టీవి నాకు కొంచెం ఐడియా లేదు. డిపి వచ్చేసి 2200, పీవీస్ వచ్చేసి 73.33 పీవీస్, నెట్ కంటెంట్ వచ్చేసి 50 గ్రామ్స్. అంటే మ్యాక్సిమం మనం 3 months అనేది యూజ్ చేయొచ్చు, అది నేను తర్వాత చెప్తాను. ఇది స్కిన్ యొక్క డల్నెస్ కి, మంగు మచ్చలన్నిటికీ, అంటే ఆడవారికి మగవాడికి ఇద్దరు యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది 17 years పైన పడిన వారు మాత్రమే యూజ్ చేయాలి. ఇది స్కిన్ మీద మచ్చలు వచ్చినా లేకపోయినా స్కిన్ యొక్క మెయింటెనెన్స్ కి యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనం ఇది మన పక్కన వాళ్ళకి ఎలా సజెస్ట్ చేయాలని అంటే, నువ్వు వెళ్ళి చెప్తావు బాగానే ఉంది, విన్నంతసేపు వింటారు, కానీ కాస్ట్ దగ్గర మాత్రం అమ్మో ఇంతనా, ఇంత అయితే మాకు వద్దులే అంటారు. సో అప్పుడు మీరు మీ వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అంటే, సింపుల్ వేలో, క్రీమ్ వచ్చేసి 2200 కదా, 50 grams ఉంటుంది, అంటే మ్యాక్సిమం 3 months వస్తుంది. అంటే మన ఫేస్ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే మరీ హెవీగా ఏం పూసుకోం కదా, 3 months వస్తుంది. ఈ 2200 3 నెలలు అంటే ఎంత, 90 రోజులు. కాస్ట్ వచ్చేసి 2200 డివైడెడ్ బై 90 అంటే ఎంత పడుతుంది, రోజుకి 24 రూపాయలు పడుతుంది. అప్పుడు మనం ఏం చెప్పాలి, చీర జాకెట్గా 1000 ఖర్చు పెడతారు, మొహం బాగుంటేనే కదా మీరు ఎన్ని మోడల్ చీరలు కట్టినా సరే బాగుండేదని చెప్పేసి వాళ్ళు కొంచెం కన్వీనియంట్గా వాళ్ళ వేలో వెళ్ళి మనం చెప్పుకోవాలన్నమాట. సో అప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళకే క్వశ్చన్ మార్క్స్ మనం వేసేలాగా ఉండాలి. సో అప్పుడు వాళ్ళు కొనే ఛాన్సెస్ అంటే ఉంటాయి. 73 పెట్టడానికి కూడా కొంచెం వాళ్ళు ఈజీగా పెట్టడానికి ఇష్టపడతారనమాట. అండ్ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి ముడతలు, రింక్లెస్, పైల్ నైట్స్. ముడతలు అనేవి ఎలా వస్తాయనంటే, మన బాడీలో కొలాజిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ అనేది మన బాడీలో కొంచెం తగ్గిపోవడం వలన ముడతలు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి మన నుదుటి మీద, చెంపల మీద, మినిట్స్ చూడండి ఇక్కడ ఇమేజ్ లో, మీరు కళ్ళ కింద నవ్వినప్పుడు గమనించవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొలాజిన్ అనే ప్రోటీన్ చాలా పుష్కలంగా ఉంటుంది, అందుకే వాళ్ళ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ముడతలు అంత త్వరగా రావు. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏమి అంటే యూతలిగ్జర్. దీని ఎంఆర్పి వచ్చేసి 2060 రూపాయలు ఉంటుంది, డిపి వచ్చేసి 1450 ఉంటుంది, అండ్ పీవీస్ వచ్చేసి 48.33, అండ్ నెట్ కంటెంట్ వచ్చేసి 25 ml. ఇది 2 months యూజ్ చేయొచ్చు. యూతలిగ్జర్ ఇది మన స్కిన్ యంగ్ గా, షైనింగ్ గా కనిపించడానికి ఈ యూతలిగ్జర్ బెస్ట్ సొల్యూషన్ అనమాట. యూత్ఫుల్ అంటే యూతలిగ్జర్ అలాగనమాట. ఇది 22 years పైన పైన వాళ్ళు యూజ్ చేయండి, అందరూ యూజ్ చేయకూడదు. అలాగే పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయకూడదు. ఎందుకనంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకి వ్రింకిల్స్ రావు కదా. సో ఇది 22 years పైన పడిన వాళ్ళు మాత్రమే వాడండి. యూతలిగ్జర్ అనేది ఒక సిరం లాగా ఉంటుంది. క్రీమ్ కి సిరం కి తేడా అయితే ఉంటుంది. సిరం ఏంటి అని అంటే ప్యూర్ ఇంగ్రీడియంట్స్ తో ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది, దాల్చిన చెక్క, గోల్డ్ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇది ఒక అటు లిక్విడ్ లాగా ఉండదు, అటు క్రీమ్ లాగా ఉండదు, సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది అనమాట. ఒక సిరం కి తేడా ఏంటి అంటే ఇదే అనమాట. ఇది జెంట్స్ లేడీస్ ఇద్దరు యూజ్ చేయవచ్చు. ఇందులో మళ్ళీ మన ఏజ్ ని 40-30 years బ్యాక్ వెళ్ళి మన స్కిన్ ని యంగ్ గా తయారు చేయడం కేవలం బ్యూటీ ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటుంది. అందులోనూ మెయిన్ యూతలిగ్జర్ కి మాత్రం ఇది సాధ్యమవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డ్రై స్కిన్, స్కిన్. డ్రై స్కిన్ అంటే ఏంటి అని అంటే చర్మం పొడిగా ఉండడం, పొలుసుగా బారడం, అదే మాయిశ్చరైజేషన్ అనేవి తగ్గిపోవడం ఇలా ఉంటాయి కదా, డ్రై స్కిన్ కి సంబంధించి ఉంటుంది. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏమి అని అంటే SF9 లో హైడ్రేషన్ క్రీమ్. దీని ఎంఆర్పి వచ్చేసి హైడ్రేషన్ క్రీమ్, దీని ఎంఆర్పి వచ్చేసి 1705 రూపాయలు, డిపి వచ్చేసి 1200, పీవీస్ వచ్చేసి 40 పీవీస్, నెట్ కంటెంట్ వచ్చేసి 50 grams ఉంటుంది. సో హైడ్రేషన్ క్రీమ్ ఏమంటే ఇది పేరులోనే ఉంది, మన హైడ్రేషన్, ఇది మన బాడీలో ఉండే వాటర్ లెవెల్స్ ని పెంచి మాయిశ్చరైజేషన్ ని నింపుతుంది. అప్పుడు స్కిన్ అనేది ఆటోమేటిక్ గా స్కిన్ డల్నెస్ ని రిమూవ్ చేసి ఫేస్ ని క్లీన్ గా చూపిస్తుంది. సో ఫేస్ డల్నెస్ ని
తగ్గించి బాగా కనిపించాలి అంటే హైడ్రేషన్ క్రీమ్ ని యూజ్ చేయవచ్చు. ఇది 15 ఇయర్స్ పైన పడిన వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి. ఒక బాటిల్ తీసుకుంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ వస్తుంది. క్రీమ్స్ అనేవి ఎప్పుడు డైరెక్ట్ గా యూజ్ చేయకండి. ఫేస్ వాష్ చేసుకొని అంటే ఒక 10 మినిట్స్ ఎలా పడితే మీరు చేసినమ్మటే రిజల్ట్ వస్తుంది అస్సలు అనుకోవద్దు. ఒక 10 మినిట్స్ అప్లై చేయండి. ఫస్ట్ మసాజ్ లాగా చేసిన తర్వాత అది కొంచెం అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ అందులో కొంచెం ఒక 1 డ్రాప్ వాటర్ వేసుకొని మళ్ళీ అది నురగలాగా వచ్చేలాగా మనము ఆపోజిట్ వేలో అంటే మనం ఏం పూసుకున్నా రైట్ వేలో పూసుకుంటాం అనమాట. రైట్ సైడ్ నుంచి అప్లై చేస్తాం కదా. సో ఏ క్రీమ్స్ అయినా కానీ ఆపోజిట్ లో పూయాలన్నమాట. ఎందుకనంటే మన ఫేస్ మీద చిన్న చిన్న వెంట్రుకలు అనేవి నిక్కబొడుచుకోవడం అలా ఉంటాయన్నమాట మనం రాంగ్ వేలో యూజ్ చేస్తే. సో ఇప్పుడు 4th వన్ వచ్చేసి పింపుల్స్. పింపుల్స్ అనేవి యాక్నే రూపంలో ఉంటుంది. చూడండి ఇక్కడ పింపుల్స్ కొంతమందికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఇవి యాక్నే రూపంలో ఉంటుంది, పింపుల్ రూపంలో ఉంటుంది, స్పాట్స్ రూపంలో ఉంటుంది. ఇది జెనెటిక్ ద్వారానో ఆయిల్ స్కిన్ ద్వారానో వస్తూ ఉంటాయి. ఈ పింపుల్స్ కి ద బెస్ట్ సొల్యూషన్ ఏమి అని అంటే బ్లెమిష్ జెల్. ఓకే, ఇక్కడ అది ఉంది కదా పైన ఈ టూత్ అనేది మనము చూసుకోవాలన్నమాట. బ్లెమిష్ జెల్ దీని ఎంఆర్పి వచ్చేసి 1350 ఉంటుంది. టీపీ వచ్చేసి 950 అండ్ పీవీస్ వచ్చేసి 31.67 పీవీస్. నెట్ కంటెంట్ వచ్చేసి 15 ml. అండ్ బ్లెమిష్ జెల్ బ్లెమిష్ అనేది అన్ని క్రీమ్స్ లాగా కాదనమాట. ఈ బ్లెమిష్ జెల్ అంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, యూతిలిజర్, హైడ్రేషన్ క్రీమ్ ఇవన్నీ ఫేస్ మీద డైరెక్ట్ గా అప్లై చేస్తాం. కానీ బ్లెమిష్ అనేది అలా కాదు. ఓన్లీ ఫేస్ పింపుల్స్ ఉన్నాయి కదా, పింపుల్స్ ఎక్కడ ఉన్నాయైతే ఇక్కడ ఒకటి టూత్ పైన అది మీరు గమనించినట్లయితే ఇమేజ్ లో దానికి సంబంధించి దాంతో మాత్రమే అక్కడ అప్లై చేయాలన్నమాట. ఇది ఎలా అంటే నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే అప్లై చేయండి. ఇందులో సాలసిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తారు. ఇది జస్ట్ లిటిల్ బిట్ మాత్రమే మనం ఫేస్ మీద పెట్టడం వల్ల పింపుల్ తగ్గిపోవడం జరుగుతుంది. డార్క్ సర్కిల్స్ 5th వన్ వచ్చేసి డార్క్ సర్కిల్స్. కళ్ళ కింద నల్లటి మచ్చలు ఇక్కడ చూసుకోండి. ఇది ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో ఐరన్ తగ్గిపోవడం వల్ల, టైంకి నిద్ర లేకపోయినా, లేదంటే మీరు ఎక్కడికైనా ఏదైనా మెడిసిన్ వాడడం వల్ల అది సెట్ అవ్వకపోయినా కూడా డార్క్ సర్కిల్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇందులో మన విస్టేజ్ లో బెస్ట్ సొల్యూషన్ ఏమి అంటే దీనికి ఒక క్రీమ్ అండర్ ఐ సీరం. ఇక్కడ చూసినట్టయితే ఇట్లా స్ట్రిప్ వైజ్ గా ఉంటుంది అండర్ ఐ సీరం. దీని ఎంఆర్పి వచ్చేసి 1380, డిపి వచ్చేసి 970, పీవీస్ వచ్చేసి 32.37, నెట్ కంటెంట్ వచ్చేసి 15 ml. అంటే మాక్సిమం ఒక 2 months అయితే వస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలి అని అంటే ఎవరు యూజ్ చేయాలి అని అంటే ఏజ్ లిమిట్ అయితే ఏం లేదండి దీనికి. ఎప్పుడైతే డార్క్ సర్కిల్స్ వస్తాయో అప్పుడు యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలి అని అంటే మన రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, ఆ రింగ్ ఫింగర్ తో లిటిల్ బిట్ ఆఫ్ క్రీమ్ అనేది తీసుకొని ఐస్ కింద పైన అంటే జస్ట్ స్మూత్ గా అనేది ఒక 10 to 15 minutes మసాజ్ లాగా చేయాలి. ఎలా పడితే అలా రఫ్ గా అయితే స్కిన్ ని అస్సలు హ్యాండిల్ చేయొద్దు. అందులోనూ ఐస్ దగ్గర కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మన కంటిలో అనేకమైన సున్నితమైన రక్తనాళాలు అనేవి ఉంటాయి. సో అవి దెబ్బ తినకుండా చాలా జాగ్రత్తగా నిదానంగా క్రీమ్స్ ని మసాజ్ చేయండి. ఎందుకనంటే కొంచెం చూపు కోల్పోయే అంటే క్రీమ్స్ వల్ల కూడా కోల్పోయే అవకాశాలు కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల నిదానంగా ఒక 10 minutes మసాజ్ లాగా అప్లై చేసేసి మీరు వాష్ చేసుకోండి. ఇది మీరు అప్లై చేసి అలా వదిలేయకండి, వదలకూడదు. ఎందుకంటే దానివల్ల ఇచ్చింగ్ రావచ్చు. సో ఏ క్రీమ్ అయినా సరే మసాజ్ లాగా కొంచెం మర్దన లాగా చేయాలి. అప్పుడే మనకి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ మనం అయితే అప్పుడు అంటే ఫస్ట్ మనం యూజ్ చేసిన తర్వాత కస్టమర్కి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట మనం చూడగానే. సో ఇప్పుడు నేను ఈ 5 టాపిక్స్ చెప్పాను కదా, ఇప్పుడు మీకు స్కిన్ టైప్స్ చెప్పాను, స్కిన్ ప్రాబ్లమ్స్ చెప్పాను, అండ్ స్కిన్ ప్రోడక్ట్స్ కూడా చెప్పాను, అవి ఎలా యూజ్ చేయాలని చెప్పాను. అండ్ లాస్ట్ వన్ సన్ స్క్రీన్ అనేది ది బెస్ట్ అనమాట మనకి దీనిలో. మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి సన్ స్క్రీన్ ఒక మిర్రర్ మనకి అంటే ఇమేజ్ లో చూసినట్లయితే సన్ స్క్రీన్ కూడా వాడండి. ఎందుకనంటే మనం బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి పడకుండా ఇది ఒక కవచం లాగా పనిచేసి చెడు పదార్థాన్ని లోపలికి వెళ్ళనీయకుండా స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఎలా చెప్పాలంటే
ఎగ్జాంపుల్కి డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి హెల్మెట్ ఎంత అవసరమో మన స్కిన్కి బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అంత అవసరం అనమాట. అంటే ఇది మెయిన్ ఒక విషయం చెప్పాలి నేను ఇక్కడ. స్కిన్‌లో మెయిన్ మనకి ఓన్లీ బాడీ పార్టే కాదండి. మన ఎంటైర్ బాడీకి సంబంధించి ఏంటి అంటే ఆహ్, కొంచెం మన బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఓన్లీ ఫేస్‌కి సంబంధించినవి మాత్రమే కాకుండా బాడీకి సంబంధించి కూడా కొంచెం కేర్స్ తీసుకోండి. ఇవి పర్సనల్‌గా చెప్తున్నాను నేను ఆడవాళ్ళకి. ఎందుకనంటే కొంచెం అర్థం చేసుకోండి. అన్నీ నీట్‌గా ఉండేటట్టు కొంచెం మనకి వెస్టేజ్‌లో ఏమేమి ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయో అందరికి తెలుసు కాబట్టి వాటి గురించి తెలుసుకొని యూజ్ చేయండి. అండ్ లాస్ట్ కంక్లూజన్ వచ్చేసి మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఉండే స్కిన్‌కి, ఏజ్డ్ స్కిన్‌కి, యంగ్ స్కిన్‌కి మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. మన వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ వాడితే ఎలా ఉంటాయి, ఇక్కడ ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ముడతలు అవన్నీ ఉన్నాయి కదా! డార్క్ సర్కిల్స్ కానీ, అంటే మన ఏజ్‌ని ఈ క్రీమ్స్ అనేవి మళ్ళీ 30, 40 ఇయర్స్ బ్యాక్ చూపించి కేవలం మన వెస్టేజ్‌లో ఉండే ప్రొడక్ట్స్‌కి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పడానికి ఒక బెస్ట్ రిజల్ట్ ఇది. సో నేను ఇప్పటిదాకా చెప్పినవి ఏమైనా ఉంటే మీరు కొంచెం దాన్ని నెగిటివ్గా ఎవరు తీసుకోవద్దు, అంత పాజిటివ్ వేలోనే తీసుకోండి. మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చిన శంకర్ సార్ గారికి, వెంకరెడ్డి సార్ గారికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఉమ్, నన్ను అక్కిపల్లి విజయ మేడం గారికి అయితే ప్రతిసారి నాకు సపోర్ట్ చేసుకుంటూ ఎక్కడ కావాలన్న వస్తూ చాలా సపోర్ట్ చేశారు ఆ మేడం అనేది. సో థ్యాంక్స్. థ్యాంక్ యూ మై బ్యాక్ టు మై హోస్ట్ శంకర్ సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం, సోని మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు అండ్ వండర్ఫుల్ నాలెడ్జ్ కూడా తీసుకున్నాము. సో థ్యాంక్ యూ సోని మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినటువంటి ఇంత షార్ట్ టైంలోనే అసలు మీకు జూమ్ మీటింగ్స్ గురించి కానీ లేకపోతే జూమ్ యాప్ ఎలా ఆపరేట్ చేయాలనే దాని గురించి కూడా తెలియదు అనుకుంటాను నాకు తెలిసి. బిఫోర్ వెస్టేజ్, ఎప్పుడైతే మీరు వెస్టేజ్ లోకి వచ్చారో, ఐడి తీసుకున్నారో, ఆ తర్వాత మీరు ఇలా ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలి, ఆ తర్వాత ఇలాగే అసలు జూమ్ సెషన్, జూమ్ యాప్ ఎలా వర్క్ అవుతుంది ఇవన్నీ అడిగినప్పుడు మేము అనుకున్నాము ఏంది మేడం ఇవన్నీ అడుగుతున్నారు ఏంటని అనుకున్నాం. బట్ మీలో ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ స్కిల్ ని మేము గమనించలేదు. చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం, నిజంగానే. చాలా బాగుంది సెషన్, మంచి నాలెడ్జ్ వచ్చింది. ఏదైతే స్కిన్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఆ స్కిన్ టైప్స్ కి సంబంధించి ఆ, ఏమేం ప్రొడక్ట్స్ వాడాలి, అండ్ ఇందాక ఇంకొంచెం ఏదో చెప్పారు, అష్యూర్ ప్రొడక్ట్స్ అండ్ అష్యూర్ న్యాచురల్ ప్రొడక్ట్స్, ఏజ్ డిఫరెన్సెస్ కూడా చెప్పారు. అవును సార్. యాక్చువల్లీ మాకు తెలియదు ఆ విషయము. అంటే ఎవరికైనా ఫేస్ వాష్ అనగానే మేము వెంటనే ఫేస్ వాష్, క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇచ్చేస్తున్నాము. బట్ పర్సనల్లీ ఇప్పుడు మీరు సెషన్ విన్న తర్వాత ఏంటంటే ఓకే, ఫేస్ వాష్ అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి, తర్వాత ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనే డిఫరెన్స్ అనేది అర్థమైంది. సో పర్సనల్ అయితే నాకు చాలా యూజ్ అయింది మేడం ఈ సెషన్, నిజంగానే. చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు. సో అలాగే ఇప్పుడు ఎవరైతే మన గ్రేట్ అప్లైనర్స్ అండ్ మన మెంటర్స్, టాప్ అప్లైనర్స్ ఉన్నారో, సో సార్ వాళ్ళని ఇన్వైట్ చేసుకుందాము. సో సార్ వాళ్ళ మాటల్లో ఒకసారి విందాం మేడం. సో థ్యాంక్ యూ సోనియా మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మంచి సెషన్ ఇచ్చారు. మీరు ఇలాగే ముందుకెళ్ళాలని, మంచి నాలెడ్జ్ తీసుకుంటూ బిజినెస్ లో కూడా ముందుకెళ్ళి మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ ఇన్వైట్ అవర్ గ్రేట్ మెంటర్ అండ్ అవర్ టాప్ అప్లైనర్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ ఆనంద్ సార్. మార్నింగ్, గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ శంకర్ సార్. సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ లీడర్ని మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ పరిచయం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెంగళ రెడ్డి సార్కి థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. సోనీ మేడం థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్స్ సో మచ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వండర్ఫుల్ వాయిస్ ఉంది, నిజంగా స్కిల్. సో ఎప్పుడు వచ్చామన్నది కాదు, మనకున్న టాలెంట్ని నిరూపించుకునే ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మీకు దొరికింది. సో దాంతోపాటు మీరు హార్డ్ వర్క్ చేస్తూ లెర్నింగ్ యాటిట్యూడ్, నేర్చుకునే తత్వం ఉంది. సో మీకు చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మేడం. మీరు ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టానికి మీరు ఎదుగుతున్నటువంటి ప్లాట్ఫామ్ ఇది. సో నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను మేడం. మీరు చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వెస్టేజ్ గురించి గ్యాదర్ చేశారు. సో చేశారు అని అంటే దీని వెనక వర్క్ ఉంటుంది. లీడర్స్ గమనించండి. మేడం వచ్చి నేను 1 మంత్ అవుతున్నాను, బట్ ఈ 1 మంత్లో ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుంటున్నారు.
సో ఈ బిజినెస్ లో స్టార్టింగ్ మనకు కావాల్సింది సక్సెస్ అంటే నేర్చుకోవటం. సో అలా నేర్చుకొని మనందరికి కూడా సెషన్ చాలా క్లారిటీగా క్లియర్గా బేసిక్ నాలెడ్జ్. బ్యూటీ అంటే మొత్తం మనం నేర్చుకోవడం లేదు. మేడం చెప్పిన మాట ఒకటి అందరం కూడా గమనించుకోవచ్చు. బ్యూటీ అంటే మనకు ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను బాగున్నాను అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మనం కాన్ఫిడెన్స్గా మాట్లాడొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అని చెప్పారు మేడం. ఇది గమనించాలి మనము. అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మనకి హెల్మెట్ ఎంత అవసరమో మనకి స్కిన్ కూడా అంత ప్రొటెక్షన్ అవసరం. ఎందుకంటే శరీరం మొత్తం కూడా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్. ఇవన్నీ కూడా వండర్ఫుల్ వర్డ్స్ చెప్పారు మేడం. అవన్నీ మనం గనక మన మైండ్లో పెట్టుకొని మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అప్లై చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఎందుకు మనం బ్యూటీ వెళ్ళట్లేదంటే, నేను కూడా బ్యూటీ నాలెడ్జ్ మనకు లేదు కదా, బ్యూటీ ఎందుకులే రిస్క్ అనే మైండ్ సెట్లో ఉన్నాం. బట్ బ్యూటీ బిజినెస్ ఎంత బ్యూటీ అంటే మన వెస్టేజ్లో స్మార్ట్ బిజినెస్. మేడం చెప్పినటువంటి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, బ్లెమిష్ జెల్, ఇవి రెండు చాలా మందికి అవసరం. ఎందుకంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకి బ్లెమిష్ జెల్ ఇవ్వచ్చు, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అన్ని స్కిన్స్ వాడవచ్చు అని చెప్పారు. సో అవి రెండు తీసుకున్నామని ఆల్మోస్ట్ 100 PV అవుతుంది. రీసెంట్లీ మనకి వండర్ఫుల్ ఏంటంటే 150 PVకి మనకి సిఎన్సి అప్డేట్ అయింది. సో ప్రతి ఒక్కరికి ఇది వాడొచ్చు అని చెప్పినప్పుడు దీని గురించి మనం నాలెడ్జ్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు 150 PV కవర్ అవుతుంది, వాళ్ళ స్కిన్కి ఉన్న సమస్య క్లియర్ అయింది. దాని ద్వారా మనకి మళ్ళా ప్రాస్పెక్ట్స్ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన టీంలో ఇంకొక గ్రేట్ లీడర్ వచ్చారని నేనైతే ఫీల్ అవుతున్నాను. సోనీ మేడం, థ్యాంక్ యూ. చాలా గ్రేట్ వాయిస్. మీరు ఇలానే నేర్చుకుంటూ చాలా మందికి నేర్పిస్తూ మీరు ఏదైతే డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉన్నాయో అవి వెస్టీజ్ ద్వారా నెరవేరబోతున్నాయి. అది మీరు బిలీవ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏ పొజిషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ పొజిషన్కి వెళ్ళేంత వరకు మా సపోర్ట్ 100% ఉంటుంది. చాలా గ్రేట్ వాయిస్ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ మంచి. ఎస్. సో మరొక మెంటర్ మనందరి టాప్ అప్ లైనర్, సో మిస్టర్ రవి సార్ని ఇన్వైట్ చేసుకుందాం. రవి సార్ మాటల్లో విందాం. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. శంకర్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్కి మీకు చెప్పాలి. ఎందుకంటే ఆనంద్ సార్ చెప్పినట్టు ఒక గ్రేట్ లీడర్ని ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీకి యాడ్ చేసినందుకు. ఎక్సలెంట్ మేడం, సోనీ మేడం. మంచి లీడర్ వాయిస్ మీది. లీడర్ వాయిస్ ఏదైతే మీరు బ్యూటీ ప్రోడక్ట్ మీద కానీ శ్రద్ధ చూపించినట్లయితే దీని ద్వారా మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీకి మీతో పాటు మేము అందరికీ బ్యూటీ నాలెడ్జ్ అనేది ఇవ్వచ్చు మీ ద్వారా. ఒక మంచి, ఇప్పుడు దాకా బ్యూటీ ప్రోడక్ట్ గురించి చెప్పేవాళ్ళు మన టీంలో లేరని అనుకునేవాళ్ళం. అప్పుడప్పుడు ఆల్అవుట్ కూడా తీరింది మీ ద్వారా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. వెంగళరెడ్డి సార్, శంకర్ సార్ మీ గురించి చెప్తున్నారు. ఇలానే కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే మనం అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. బ్యూటీ ప్రోడక్ట్ల గురించి చాలా చక్కగా వివరించారు. మాకు తెలియని విషయాలు కూడా ఈరోజు జూమ్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రవి సార్. సార్ మేడం గురించి చెప్పాలంటే, ఆ రోజు బ్యూటీ ట్రైనింగ్ పోస్టర్ పడ్డ తర్వాత, ఎస్ సార్ ఇది ఎంత దూరం, ఇది ఎక్కడ, నేను ఒకసారి వింటాను సార్ అని అంటే, నిజంగానే మేడం గారు ఇంట్రెస్టెడ్గా ఉన్నారని చెప్పేసి వెంకటరెడ్డి సార్ నేను మాట్లాడుకొని ఇద్దరం కలిసి ఇంకొక 2-3 లీడర్స్ని కలుపుకొని తీసుకొని వెళ్ళాం సార్. సో తీసుకొని వెళ్ళిన తర్వాత మేడం గారు ప్రతి ఒక్క పాయింట్ కూడా, వాళ్ళు చెప్పే పాయింట్ ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటూ చాలా ఇంట్రెస్టెడ్గా దీని గురించి వర్కౌట్ చేశారు సార్. సో నిజంగా అందుకని మళ్ళీ శంకర్ సార్, మన టీంలో మహిళలు ఎక్కువ రావటానికి, ఆడబిడ్డలు ఎక్కువగా ఎదగటానికి వెంగళరెడ్డి సార్ కానీ మీరు కానీ చూపించే కేరింగ్ వల్ల అనేది అంతా జరుగుతూ ఉంది. ఇంకోటి, సో లీడర్స్ గమనించండి, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని తప్పనుంటే అంతా అప్లైన్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ యూట్యూబ్లో ఉంది, ట్రైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నిజంగా మనం నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలంటే ప్రతిదీ అవకాశాలు చాలా ఉన్నాయి. అది మనం తెలుసుకొని మనం నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే అందరికీ అవకాశం ఉంది. ఇది ఎక్సలెంట్ మేడం. మీరు కూడా హోమ్ మీటింగ్స్ కూడా నేర్చుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా త్వరగా బ్రాండ్ అయ్యి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీలోనే ఒక రోల్ మోడల్ అవుతారు మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి సార్. సో మరొక లీడర్, మన టాప్ అప్ లైనర్ మిస్టర్ సాయి సార్, సాయన్ సార్ని ఇన్వైట్ చేసుకుందాం మేడం.
సాయన్ సార్ మాటల్లో కూడా విని తర్వాత ఫీడ్బ్యాక్ సెషన్లోకి వెళ్దాము. సో ఎవరైతే మన వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఆల్రెడీ చాలా మంది, సో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందాము. ఎలా అనిపించింది సెషన్, నాలెడ్జ్ ఏమైనా తీసుకున్నారా అనే దాని గురించి కూడా మాట్లాడదాము. సో ఎస్, థ్యాంక్ యూ రవి సార్ అండ్ ఆనంద్ సార్. అండ్ సో నా ఐఎమ్ ఇన్వైటింగ్ మిస్టర్ సాయి సార్. సాయన్ సార్ ప్లీజ్ అన్మ్యూట్, ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. సాయన్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్. సాయన్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సోనీ మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ గుడ్ మార్నింగ్ సాయి సార్. మేడం ఎస్, ఈరోజు చాలా వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చాడు మేడం. రియల్ గా మీరు చెప్తున్న ప్రతి వర్డ్ కూడా చాలా క్లియర్ గా క్లారిటీగా ఉంది మేడం. మీరు చెప్పిన మన స్కిన్ గురించి క్లియర్ గా చెప్పారు మేడం. డ్రై స్కిన్, తర్వాత ఆయిల్ స్కిన్, తర్వాత మరలా ఏజింగ్ స్కిన్ ఎలా ఉంటుంది, ఇవి స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చాలా క్లారిటీగా చెప్పారు మేడం. రియల్ గా బ్యూటీ కేర్ గురించి మీరు చాలా వండర్ఫుల్ గా, మీ వాయిస్ కూడా వండర్ఫుల్ గా ఉంది. సెక్షన్ చాలా సూపర్ గా ఇచ్చారు మేడం. ఇంత క్లారిటీ ఉంది కదా, ఫ్యూచర్ లో మంచి బిజినెస్ మీరు కూడా చేయబోతున్నారని, మంచి వండర్ఫుల్ లీడర్ అవుతా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ 3 వర్డ్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ క్లారిటీగా చెప్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే లీడర్స్, ఫీడ్బ్యాక్ సెషన్ టైం తీసుకుందాము. సో చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి ఫీడ్బ్యాక్ సెషన్ కూడా తీసుకుందాం మేడం. సోని మేడం. సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. సో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని ఒక్కొక్కరిని ఇన్వైట్ చేసుకుందాము. ఎస్, ఫస్ట్ ఎలం మేడం ప్లీజ్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, అన్మ్యూట్ అవ్వండి. సార్ శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ మాట్లాడండి. మేడం సోని మేడం గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గ్రేట్ మేడం లీడర్ గారు. మేడం, చాలా గ్రేట్ లీడర్. టీమ్ లో ఉండటానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను మేడం. మీరు వచ్చి చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ అంటే ట్రైనింగ్ కు వెళ్ళటంతో పాటు మీరు చాలా ముందుకెళ్తున్నారు మేడం. బ్యూటీ కేర్ ట్రైనింగ్ కి వెళ్ళొచ్చి ఆ రోజు నేను మిస్ అయ్యాను, రాలేకపోయాను. కానీ మీరు చెప్పిన ప్రతిదీ మేడం నేను విన్నాను, చాలా బాగా విన్నాను. బ్యూటీ కేర్ గురించి నేను అన్ని కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను మేడం. నేను హోమ్ మీటింగ్కి వెళ్ళిన చోట అవి చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడింది మేడం. మీరు చెప్పిన సెషన్ చాలా వండర్ఫుల్ గా ఉంది. ఎక్సలెంట్ మేడం. ఈ టీమ్ లో ఉండటానికి చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఎల్ఎం మేడం. థ్యాంక్ యూ సో మచ్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. సో లీడర్స్ గమనించండి, ఇప్పుడు ఏదైతే సోనీ మేడం గారు మనకి చెప్పారో బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి, ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రైస్ ఎంత, సో దీన్ని వాడటం వల్ల ఎలా ఏంటి బెనిఫిట్స్ అనేవి మనందరికీ అర్థం కావాలంటే ముందు ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళం యాజ్ ఎ లీడర్గా మనం అప్లై చేయాలంటే మనం యూజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఎవరికి అవసరమైనటువంటి వస్తువులు ఉన్నాయో వాళ్ళు. సో అవసరమైన వస్తువులను వాడినప్పుడు ఏంటంటే ఈ ప్రోడక్ట్ గురించి మనం